హాయ్ అండి. నేను టైలరింగ్ 2003లో నేర్చుకున్నానండి. 2003లో వెళ్ళి నేను ఉండనని ఒక వారం రోజులు వచ్చేసానండి. ఎందుకంటే నేను ఎప్పుడు హాస్టల్లో లేను, బయట ఎక్కడికి పంపించలేను. నేను ఎక్కువ మా అమ్మల దగ్గర పెరిగాను కాబట్టి నాకు తెలియదు. నేను 10th అవుతున్నా టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్ళా. 10th నాకు సబ్జెక్టులు మిగిలిపోయినాయి. మిగిలిపోతే నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదని నేను టైలరింగ్ ఏదో ఒక పని నేర్చుకుందామని టైలరింగ్కి వెళ్ళా. అంతకుముందు నేను చదువుకుంటూ పొలం పనులకి వెళ్ళేదానండి. ఊడిపోవడం, మా ఏరియా ఊడిపి అంటారు, కొంతమంది నాట్లు అంటారు. మాకు ఊడిపోవడం, వరిచేలో కలిపి తీయటం, అన్నిటికి వెళ్ళానండి. నేను కోత ఒకటే కోత నాకు రాదండి. నాకు భయం, కోతకి వెళ్తే కొడవలే తెగిపోతుందేమో అని భయం వేసి వెళ్ళేదంటే. మొక్కజొన్న పొత్తులు ఎరవడానికి, పొద్దుతిరుగుడు, ప్రతి పని అని ప్రతి క్రాసింగ్ చేస్తారు. కొంతమందికి తెలిసి ఉంటుంది. అది క్రాస్ చేస్తే కాయలు దూది తయారవుద్ది. వాటికి వెళ్ళేదాన్ని. అప్పుడు ఎంత అండి కూలీ? 20 రూపాయలు, 30 రూపాయలు అండి. అయితే నేను 10th సబ్జెక్ట్ మిగిలిపోతే బాపట్లలో మా పెద్దనాన్నగారు ఉన్నారండి. వాళ్ళు అక్కడ తెలిసిన పిల్లలు ఫ్రీ సీటే వెళ్తున్నామంటే వాళ్ళ ద్వారా నన్ను కూడా వెళ్తామని అడిగారు. సరే అని నేను వెళ్ళాను. ఉండలేక వచ్చేస్తే మళ్ళీ మా అమ్మ అందే, ఇప్పుడు మేము ఏ రోజు ఉంటాం ఏ రోజు ఉండమో మరి మాకు తెలీదు, చేతి పని అనేది చచ్చిపోయే వరకు ఉంటుంది అందండి. నేను మనసులో మాట పెట్టుకుని మళ్ళీ నేను వెళ్ళానండి. మళ్ళీ ఒక 3 నెలలు ఖాళీగా ఉండి మళ్ళీ నేర్చుకోవడానికి వెళ్ళాను. 2003లో జూన్లో వెళ్ళింది. 2004లో జూన్లో అయిపోయింది కంప్లీట్. సర్టిఫికేట్ ఇచ్చారు నాకు. సర్టిఫికెట్ అంటే బాగానే నేర్చుకున్నాను, అందుకే సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ సర్టిఫికెట్ మనం ఇంపార్టెంట్, మనం ఏది నేర్చుకున్నది అన్నది కాదండి, సర్టిఫికెట్ ఉండాలి. ఆ సర్టిఫికెట్ ఉంటే మన లైఫ్ లాంగ్ మనకు ఆ గుర్తింపు అనేది ఉంటుంది. ఏది మనం ఎవరికి ఏం చేస్తున్నామని చూపించడానికి ముందు ముఖ్యంగా మనం చేసేది ట్రైనింగ్ సర్టిఫికెట్ గవర్నమెంట్ ద్వారా రావాలండి. అది వస్తేనే మనకు బెనిఫిట్. ఇంకా నేర్చుకునే ఉపయోగం ఏముంటుంది? వేస్ట్ కదా. అలా నేర్చుకోవడం వల్లే నేను తర్వాత గవర్నమెంట్ టైలరింగ్లకి 10,000 వేస్తే నాకు కూడా ఆ పథకంలో అవకాశం వచ్చిందండి. ఆ సర్టిఫికెట్ ఉండబట్టే కదా. అలా ఎవరు కూడా నేర్చుకొని వృధాగా టైం వేస్ట్ చేసుకోకుండా ముందు సర్టిఫికెట్ తెచ్చుకోండి. తర్వాత పని రాపని పర్లా, మళ్ళీ బయట ప్రైవేట్గా వేరే చోట మళ్ళీ బాగా సీనియర్స్ దగ్గర నేర్చుకోవచ్చు. అక్కడే గవర్నమెంట్ సరిగ్గా నేర్పించరు. టైంపాస్కి ఏదో వస్తారు వెళ్ళిపోతారు అంతే. అప్పుడు మనం మళ్ళీ వేరే చోట డబ్బులు ఇచ్చి నేర్చుకోవాలి. డబ్బులు అయిపోతున్నాయని ఆలోచించామనుకోండి, తర్వాత మనకు పని రాదు. అప్పుడు ట్రైనింగ్లో ఏదో ఒక 5,000 అన్నా ఇని అనుకో, ఆ 5కి బోల్డ్ 5లు వస్తాయండి మనం కష్టపడితే. అందుకే డబ్బుల గురించి ఆలోచించద్దు. మళ్ళీ బయట వేరే చోట నేర్చుకోవాలి సీనియర్స్ దగ్గర. ఇది మామూలు మిషన్ అండి, మామూలుది ఇది. అప్పుడు ఎంతండి? ఆ మిషన్ లేక నేను ఖాళీ కూర్చున్నానండి కొనడానికి. అప్పుడు స్తోమత లేదండి. 2004లో జరగబట్టలేదు. మేము పొలం పనికి వెళ్తేనే తిన్నట్టు, లేకపోతే లేదు. 1,400 నేను ఇది పాత మిషన్ అండి. ఇది పాత మిషన్ కొనుక్కునేది. ఈ టేబుల్ కూడా పాతది. ఇదంతా 2004లో కొనుక్కుంటే 2020 వరకు నేను 14 సంవత్సరాలు వాడుకున్నానండి. ఈ హెడ్ ఒకటి తీపిచ్చేసానండి. హెడ్ తీసేసి మళ్ళీ కొత్తది 5,000 హెడ్ వేసుకున్నా. అది బాగా నలిగిపోయిందండి. 14 సంవత్సరాలు వాడాను. ఎవరో ఒక అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటుంటే మిషన్ కావాలండి అంటే నేను అమ్ముతానని 1,400కి ఇచ్చిందండి. 2004లో కొని నేను 2019 వరకు వాడానండి. మళ్ళీ తర్వాత ఇది కొత్త హెడ్ కరెంట్ టైంలో 5,000 కొనుక్కున్నానండి హెడ్. ఇదంతా పాతదేనండి. పాతది కాబట్టి ఆ రోజుల్లో ఇది గట్టి ఫిట్నెస్ బాగుంటుందండి గట్టిగా. ఇప్పుడు వచ్చే డెలికేట్ అండి అంతా. అప్పుడు పాత నాటిది కాబట్టి గట్టిగా ఉందండి. నేను నేర్చుకున్నప్పుడు మనకు అది వచ్చేదండి. ఫస్ట్ చిన్నగా లైనింగ్ మొక్కలు తక్కువ రేటు ఏంటి చూడండి, ఒక 30 రూపాయలు 40 రూపాయలు అలాంటివి కొనుక్కొని ట్రై చేయాలి. డబ్బులు అయిపోతున్నాను అనుకో, రాదండి. డబ్బుల గురించి ఆలోచించకూడదు. ఒక 10,000 అయినా పర్లా, మళ్ళీ వచ్చేదాకా ప్రయత్నించాలి.
పిచ్చి పిచ్చి కుట్టుకుంటూ ఉండాలి, కట్ చేసుకుంటూ ఉండాలి, లైనింగ్లు అన్నీ తెచ్చుకోవాలి. అప్పుడు మనం సీనియర్స్ అవ్వడానికి కొన్ని రోజులు పడుతుంది. మనం నలుగురికి పరిచయం అవ్వడానికి కూడా కొన్ని సంవత్సరాలు పడుతుంది. నాకు 2010లో నేను అందరికి అప్పుడు సీనియారిటీ వచ్చిందండి. నాకు 2010లో బాగా కొడుతుంది, పలానా అమ్మాయి బాగా కొడుద్ది, బాగా చేస్తుందండి. 2004లో అయిపోయింది నాది. 2010లో నేను నలుగురికి తెలిసింది నా వృత్తి. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు నాకు ఏ లోటు లేదండి. దేవుడి కృప వల్ల ఆ రోజున మా అమ్మ వెళ్ళమంది కాబట్టి వెళ్ళానని. వెళ్ళకుండా ఉంటే ఇప్పుడు వ్యవసాయం పనులు లేవు, పొలం పనులు లేవండి. ఇప్పుడు ఆ రోజున మేము ఉన్నా లేకపోయినా ఆ టైంలో మా అమ్మ చనిపోయినందుకు నేను మిషన్ నేర్చుకుంటాం చాలా నాకు ఉపయోగపడిందండి. లేకపోతే ఈ పొలం పనులు లేనందుకు మనం ఎలా బతకాలండి? మధ్యతరగతి కుటుంబాలు మనం వెళ్తేనే తిన్నట్టు, లేకపోతే లేదు. మాకు వెనకాల పొలం తలం ఆస్తులు ఏమీ లేవండి. ఒక చిన్న ఇల్లు, రేకిల్లు. మాది పెద్ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కుట్టుకుంటేనే తిన్నట్టు. 2010 నుంచి నేను అందరికి పరిచయం అయ్యి నలుగురిలో నేను గుర్తింపు అనేది నాకు ఒకటి వచ్చిందండి. మెయిన్ దేవుడు ఏర్పాటు చేసింది ఏంటంటే ఈ గవర్నమెంట్ సర్టిఫికెట్ ఉంటూ నాకు దేవుడు ఒక గుర్తింపు అనేది ఇచ్చాడండి. దేవుడి కృప వల్ల ఈ గవర్నమెంట్ సర్టిఫికెట్ లేకపోతే నాకు గుర్తింపు అనేది ఉండదు. నేను ఏం నేర్చుకున్నాను, ఎక్కడికి వెళ్ళాను అన్నది ఎవరికి తెలియదండి. ఆ రోజుని ఇది నేర్చుకోబట్టే నాకు గుర్తింపు ప్రతి ఒక్కరిలో ఉండిపోయిందండి. ప్రతి ఒక్కరు నేను ఆడపిల్లలు చెప్పేదంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఏదో ఒక పని నేర్చుకోండి. చదివితే పని లేదు, చదువుకోవాల్సిన అవసరం లేదు. మినిమం ఒక 10th అయినా చాలు. ఎందుకంటే ఈ గవిక్కుని మనం ఎక్కడికైనా ఊర్లో వెళ్ళాలంటే బస్ పేరు అని మనకు కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు. చదివేయాలి, డిగ్రీలు చేసేయాలి, జాబ్ కొట్టేయాలని కాదు. జాబ్ అనేది ఎవరికి రాదండి, అది లక్ ఉండాలి. గవర్నమెంట్ జాబ్ చేయాలంటే అదృష్టం ఉండాలి. అది అందరికీ రాదు. దేవుడు ఎవరికి ఏర్పాటు చేస్తారో వాళ్ళ వరకే, మనందరికీ రాదండి. దేని మీద ఆశపెట్టుకోవద్దు. చేసేది చిన్న పని పెద్ద పని అని కాదు, వచ్చేది తక్కువ ఎక్కువ అని కాదు. వచ్చే రూపాయని కూడా మనం జాగ్రత్త చేసుకోవచ్చు. దానివల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది. మన జాగ్రత్త బట్టి ఉంటుందండి. అది చిన్న పని పెద్ద పని కాదు, ఏ పని అయినా మనం ట్రై చేయాలి. నలుగురితో గుర్తింపులో ఉండాలి, నలుగురికి ఉపయోగపడాలి, మనం వాళ్ళకి ఉపయోగపడాలి. ఏదో పని నేర్చుకోవాలి. నామోషికి పిలవద్దు, టైలరింగే కదా అని. ఇప్పుడు అదే సాఫ్ట్వేర్ కన్నా ఎక్కువ అండి. సంపాదించుకోవాలి కానీ చేతి కింద మనిషిని పెట్టుకొని పెట్టుబడి ఉంటే నలుగురిని పెట్టుకొని సంపాదిస్తే రోజుకి 2-3 వేలు వస్తుంది. మనకు బడ్జెట్ లేదు. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి నేను ఇంట్లోనే కుట్టుకుంటా. ఆ వచ్చిన రూపాయి చాలండి. పరిగెత్తి పాలు తాగి నిలబడి నీళ్ళు తాగాలండి. ఎప్పుడైనా పరిగెత్తకూడదు, నిలబడి రోజుకి 100 రూపాయలు ఇచ్చినా చాలండి, ఎక్కువ అవసరంలా. మన ఆశకి మితం లేదండి. నా టైలరింగ్ జర్నీ ఇలా సాగిపోతుందండి. ఇప్పుడు దేవుడు కృపలు ఇప్పటి వరకు ఏమీ లేదండి, బాగానే ఉంది. నా వర్క్ బాగానే ఉంది, నాకు జనం బాగానే వస్తారు, బట్టలు ఎక్కువే ఉంటాయి, ఎప్పుడు నాకు వర్క్ ఉంటుందండి. నా బ్రతుకు బండి ఇదేనండి, టైలరింగ్ అండి. దేవుడు ఇచ్చిన దాంట్లో సంతృప్తిగా నేను చేసుకొని ముందుకు వెళ్ళిపోతున్నాను. దేవుడు కృప లేనిదే మనకి ఏది జరగదండి. మనం ఆయన అడిగి మనకు ఆయన సమకూరుస్తాడు. మనుషులు నమ్ముట కంటే దేవుడు నమ్ముటయో చాలా శ్రేష్టకరమైనది. దేవుడిని అడగాలి, 1-10 సార్లు కన్నీటి ప్రార్థన చేయండి, ఆయన మనకి ఇస్తాడు. నా ఛానల్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. ఇది మామూలు మిషన్ అండి, ఇది జిగ్జాగ్ మిషన్ అండి. ఈ జిగ్జాగ్ మిషన్ కొనుక్కోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ముందు హెడ్ కొనుక్కున్నానండి. హెడ్ కొనుక్కొని ఆ మిషన్కి మార్చుకుంటూ ఉండేదాన్ని అండి. ఆ ఇబ్బంది అయిపోతుందని హెడ్ కొని మళ్ళీ తర్వాత ఈ సెట్టింగ్ కొనుక్కున్నానండి. ఈ సెట్టింగ్ ఒక్కసారి మనం 10 మెట్లు ఎక్కకూడదండి, ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే మనం సేఫ్గా పైకి వెళ్ళగలం. ఒక్కసారి 10 మెట్లు ఎక్కి పైకి వెళ్ళాం, కాళ్ళు ఇరిగిపోతాయి. అందుకే ప్రతి ఒక్కరు నిదానమే ప్రధానం. ఏదో ఒకటి వృత్తి నేర్చుకోండి, మీ కాళ్ళ మీద మీరు బతకండి. అది చిన్నదన్నది కాదు, మనకంటూ మనకు ఒక గుర్తింపు ఉండాలి. ఎవరి గురించి వాళ్ళు ఎలా అంటున్నారో చీప్గా చూస్తారు, చూసినా నవ్విన ఆప్షన్ పండిద్ది ఎప్పటికైనా. అందుకనే ఉన్న దాంట్లోనే తృప్తి పడండి, ఆనందంగా హ్యాపీగా ఉండండి.